అసలే పీకల దాకా తాగాడు. ఆపై భార్యతో గొడవ. ఈ రెండు చాలవా ఓ వ్యక్తి పిచ్చెక్కినట్టు ప్రవర్తించడానికి? అక్కడ కూడా అదే జరిగింది. కూతురు సరిగా చదవట్లేదు, బయట తిరుగుతోందని కోపంగా ఉన్న సుర్జీత్ సింగ్ ఫుల్లుగా తాగేసి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. ప్రాబ్లమే కూతురు కదా అని అదే కోపంలో ఆమె చేతులు కాళ్ళు కట్టేసి ఎంతమంది అడ్డం పడ్డా వినకుండా తీసుకెళ్లి కాలువలో పడేశాడు సుర్జీత్ సింగ్. షాక్ అయిన తల్లి సాయం కోసం గట్టిగా కేకలు వేసింది. అయినా ఫలితం లేదు. చూస్తుండగానే కూతురు నీళ్లలో కొట్టుకుపోయింది. కట్ చేస్తే పోలీసులు వచ్చేశారు. కూతురిని చంపిన కేసు కింద సుర్జీత్ సింగ్ ని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. 2 నెలలైంది. విచారణ జరుగుతోంది. ఇక మిగిలింది క్లైమాక్సే. అప్పుడే ఒక బిగ్ ట్విస్ట్. అది ఇలాంటి ట్విస్ట్ కాదు. మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్. చనిపోయిన కూతురు తిరిగి వచ్చేసింది. అది కూడా 2 నెలల తర్వాత. అంతా షాక్. పోలీసులకు కూడా ఏమీ అర్థం కాలేదు. అమ్మాయిని విచారించారు. ఏం జరిగిందో ఫుల్ డీటెయిల్స్ తీసుకున్నారు. అప్పుడు తెలిసింది అసలు విషయం. అమ్మాయి కాలువలో కొట్టుకుపోయి ఎక్కడో తేలింది. రాళ్లు తలకు బలంగా తాకడంతో ఆ అమ్మాయి చాలా విషయాలు మర్చిపోయిందంట. ఎవరో మహానుభావులు ట్రీట్మెంట్ ఇప్పించడం వల్ల నార్మల్ అయిన ఆ అమ్మాయి తన ఊరికొచ్చి ఇదిగో ఇలా అందరికీ షాక్ ఇచ్చింది. పోలీసులు కూడా వాళ్ళ నాన్నపై హత్య కేసు తీసేసి హత్యాయత్నం కేసు పెట్టారంట. పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లాలో జరిగింది ఈ ఘటన. స్టోరీ సినిమా లెవెల్లో ఉంది కదూ.